1966లో కేఎస్ఆర్ దాసు శోభన్ బాబుతో డైరెక్ట్ చేసిన తొలి చిత్రం లోగుట్టు పెరుమాళ కెరుక. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. దాంతో నిర్మాత భావనారాయణ కేఎస్ఆర్ దాస్ను నువ్వు డైరెక్టర్గా పనికిరావు అని తిట్టి ఎడిటర్గా కూడా తన వద్ద పనిచేయడానికి వీల్లేదని గౌరీ ప్రొడక్షన్స్ నుంచి బయటకు పంపించేశారు కేఎస్ఆర్ దాసును. మొదటి సినిమాతో దర్శకునిగా ఫెయిల్ అయ్యి ఎడిటర్గా ఉద్యోగం పోగొట్టుకున్న కేఎస్ఆర్ దాసు ఎన్టీఆర్తో లక్ష్మీ కటాక్షం సినిమా నిర్మించిన నిర్మాత పింజల సుబ్బారావును కలిసి ఎడిటర్గా ఉద్యోగం అడిగారు. అప్పుడు ఆయన రణభేరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎడిటర్గా నీకు జీతం నేను నెలకు 3,000 రూపాయలు మాత్రమే ఇవ్వగలను, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను అన్నారు కేఎస్ఆర్ దాస్తో నిర్మాత పింజల సుబ్బారావు. ఆ మాటకు షాక్ అయ్యారు కేఎస్ఆర్ దాస్. ఎందుకంటే ఎడిటర్గా ఎస్ భావనారాయణ ఆయనకు 300 మాత్రమే ఇచ్చేవారు. అప్పుడు అర్థమైంది ఆయనకి భావనారాయణ తనను ఎంత మోసం చేశారో. వెంటనే పింజల సుబ్బారావు దగ్గర ఎడిటర్గా జాయిన్ అయ్యారు మన కేఎస్ఆర్ దాస్.